నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సరే, మళ్ళీ అఘోరి తన శిష్యురాలు శ్రీవర్షిని వీళ్ళు వెలుగులోకి రావటం జరిగింది. ఎక్కడ చూసినా మళ్ళీ వీళ్ళదే టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఏంటి సార్ అసలు నిజంగానే అఘోరీలు ఇలా అంటే తను చెప్పటం ఏంటంటే ఇంకా వేల మంది వస్తున్నారు అమ్మాయిలు, వాళ్ళు కూడా తిరుగుతారు నాతో పాటు అని చెప్పేసి చెప్తోంది. అసలు నిజంగా అఘోరీలు ఇలా జనాల్లో తిరుగుతూ ఉంటారా? జనసంచారం ఇలా ఉంటుందా, లేకపోతే అసలు వాళ్ళ దీక్ష ఎలా ఉంటుంది? చెప్తానమ్మా తప్పకుండా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు స్త్రీలు అఘోరీలోకి వెళ్తున్నారు? ఇందాక మీరు ఆ వీడియో చూశాను. నేను అమ్మాయి అండం ఏంటంటే, నేను సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి దీక్ష తీసుకుంటున్నాను. అమ్మాయి శ్రీవర్షిని ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి అంటుంది. సరే, అఘోరీ తత్వం లేదా అఘోర అవ్వడం అనేటువంటిది దానికంటూ ఒక సిస్టమ్ ఉంటుంది, దానికంటూ ఒక 12 సంవత్సరాల సాధన ఉంటుంది. కాకపోతే ఈ కాలంలో జరిగే గ్రహాల మార్పుల వల్ల ఒక 4-5 ఏళ్ళ తర్వాత స్త్రీలు ఎవరు కూడా 40 ఏళ్ళ కంటే 90% ఆఫ్ స్త్రీలు 40 ఏళ్ళ వరకు వివాహం చేసుకోరు. గుర్తుపెట్టుకోండి. 5 ఇయర్స్ తర్వాత 40 ఏళ్ళ వరకు వివాహం చేసుకోకుండా మేము ఏదో చేయాలి అంటే, కొంతమంది ఆధ్యాత్మికమని వెళ్ళిపోవడం, ఇంకొంతమంది అఘోరీలను వెళ్ళిపోవడం, ఇంకొంతమంది కెరియర్ ఓరియంటెడ్ ఇది అని చెప్పి అనుకోవడం. 40 ఇయర్స్ వచ్చిన తర్వాత అయ్యో మేము ఇప్పుడు తప్పు చేసామని అప్పుడు రియలైజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒక 40 ఇయర్స్ వచ్చేసిన తర్వాత అయ్యో ఈ 40 ఇయర్స్లో అసలు చేయాల్సింది ఏమిటి, నేనేంటి ఈ రూట్లో ఉన్నాను అని అనిపించి అప్పుడు రియలైజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఒక 5 ఇయర్స్ తర్వాత ఇదే సిచ్యువేషన్ మీకు స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది, సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలన్నా సరే, అఘోరాలు కూడా కొంతవరకు సనాతన ధర్మానికి వాళ్ళు ఒక రకంగా ఇదవుతారు. కానీ కేవలం సనాతన ధర్మం ఉద్ధరించాలంటే నువ్వు అఘోర అవ్వాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఉండేటువంటి పిల్లల్ని ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకెళ్తూ అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటో క్లియర్గా చెప్పగలగాలి పిల్లలకి. చాలామంది ఏమనుకుంటామంటే, అంటే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ఎలా ఉంది, మనకి సొసైటీలో ఎలా తయారైంది అంటే, పిల్లలకి ఒక చిన్న రాంగ్ ఇది ఇస్తున్నాం. ఎలా అంటే, నువ్వు దేవుణ్ణి మొక్కుకుంటే ఏదైనా ఇస్తాడు భగవంతుడు ఏదైనా ఇస్తాడు అంటాం మీరు. నువ్వు గనక కష్టపడుతూ నీ కష్టానికి అమ్మవారినో అయ్యవారినో నాకు సపోర్ట్ చేయని అడిగినప్పుడు నువ్వు ఎలిజిబిలిటీ ఉంటే ఇస్తాడని అంటాం మీరు. మరి ఎలిజిబిలిటీ ఉండేటట్టు అయితే మరి దేవుణ్ణి అడగడం ఎందుకు అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. ఇక్కడ ఎప్పుడు కూడా నువ్వు దేవుణ్ణి మొక్కుకుంటే ఏదైనా ఇస్తాడు అన్నప్పుడు ఇక్కడే రాంగ్ స్టెప్ పడుతుంది. ఎందుకంటే పిల్లవాడికి కొంతమంది ఏమో అసలు భగవంతుడి గురించే చెప్పట్లేదు కొన్ని ఇళ్లలోనేమో ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లో ఇలా చెప్తున్నారు, నువ్వు దేవుని మొక్కు ఏదైనా ఇస్తాడని. ఇక్కడ ఏమవుద్ది, పిల్లవాడు చిన్నగా 10th ఎక్కడికో వెళ్తాడు, 10th క్లాస్లో నాకు స్టేట్ ర్యాంక్ రావాలని కోరుకుంటాడు మనసులో. మరి అంత కష్టపడుతున్నాడా? లేకపోతే నాకు పలానా దగ్గర సీట్ రావాలని కోరుకుంటాడు, ఏ యుఎస్ కంట్రీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో, లేకపోతే ఇంకోటి ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు. ఎలిజిబిలిటీ ఉందా లేదా అనుకోకుండా అని అడగడం, లక్కీగా వస్తేనేమో దేవుడు ఉన్నాడని నమ్ముకోవడం, ఓ 10 సార్లు జరిగి 11వ జరగకపోసరికి దేవుడు లేడు నేను మారిపోతున్నాను మారిపోవడం, ఇవి జరుగుతున్నాయి. కానీ ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు పిల్లలకి నువ్వు కృతజ్ఞతాభావంతో దేవుడి దగ్గరికి వెళ్ళు. ఆలయానికి వెళ్తున్నావు అంటే నువ్వు కృతజ్ఞతాభావంతో, గ్రాటిట్యూడ్ అంటారు దీన్ని. ఓకే, గ్రాటిట్యూడ్తో వెళ్ళాలి. గ్రాటిట్యూడ్ ఇస్ అది ఒక గొప్ప విషయం. అది కృతజ్ఞత అనేటువంటిది నీకు అసలు ఇప్పుడు చూడు, ఒకటే అడుగుతానమ్మా, అసలు ఈ విశ్వంలో ఇంతవరకు సైంటిస్టులు ఎన్నో విషయాల్ని కనిపెట్టారు కదా. మనం ఎటువంటి ఫుడ్ వేసినా, మీరు చపాతీ తిన్నా, అన్నం తిన్నా, బర్గర్ తిన్నా, అసలు ఏ పండు తిన్నా కూడా మీరు తినగానే అది వెంటనే లోపల ఒక మిషనరీ ఎలా తయారు చేశాడంటే భగవంతుడు, మీరు ఏది తిన్నా అది రక్తంగాను, వేస్టేజ్గా మలంగాను, వైటమిన్స్ కానీ అన్నింటినీ మార్చేస్తుంది. అలాంటి మిషన్ ఇప్పటివరకు ఎవరైనా కనిపెట్టగలిగారు? అసలు రాదు కూడా నాకు తెలిసి. ఎందుకు? శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మీరు భుజించు భక్ష్య భోక్ష లేక్ష పదార్థములను జీర్ణం చేయుచున్నాను అన్నాడు. లోపలే ఉన్నాడయ్యా, నీకు ఎన్నో చేస్తున్నాడు. అజీర్ణ వ్యాధి ఉండేవాడికి తెలుస్తుంది జీర్ణం అంటే ఎంత బాగుంటుందో అని. అంటే ఏమిటి, ప్రతీది కూడా మన లోపల ఉంటూ ప్రతీది కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. దీనికి నువ్వు కృతజ్ఞత చెప్పు. ఏదో నాకేదో రావాలి,
ఇది వస్తే దేవుడు ఉన్నాడని నమ్ముతా, లేకపోతే నేను దేవుడు లేడని చెప్పి తిరుగుతా అనేది కాదు అని మనం పిల్లలకు నేర్పించాలి. అలా ఎప్పుడైతే అలాగ మనకు ముందుకు వెళ్తుందో, కృతజ్ఞత ఆవిష్కరించుకోవడం అనేది ఇటువంటిది ఎప్పుడైతే మనం తయారు చేస్తామో పిల్లలకి, ఆ రూట్లో ఎప్పుడైతే చెప్తామో 100% సనాతన ధర్మం నిలబడుతుంది. ఇంకా ఏం చేయక్కర్లేదు. మీరు అఘోరగా మారిపోవాల్సిన అవసరం లేదు. మారతానంటే మారండి, అదొక కాంబినేషన్. ఇప్పుడు సన్యాసి అవ్వాలంటే జన్మజాతకంలో ఒక కాంబినేషన్ ఉంటుంది, అఘోరాలు అవ్వాలంటే ఒక కాంబినేషన్ ఉంటుంది. సన్యాసి, భక్తుడు 3 రకాల కాంబినేషన్స్ అమ్మ, 4 రకాల కాంబినేషన్స్. ఒకటేమో నేను అసలు భక్తి మార్గం నాకు వద్దు అనుకునేవాడికి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే లౌకికమైనటువంటివి మాత్రమే చూస్తుంటాడు. ఎంతసేపు నేను డబ్బులు సంపాదించుకోవాలి, ఆ పలానా దగ్గర సెటిల్ అవ్వాలి, 4 బంగ్లాలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఎవరిని ఎలా ముంచైనా సరే నేను సంపాదించుకుంటాను అనుకుంటాడు. అది అధర్మంగా ఉండేటువంటి తత్వం. ఇంకొంతమంది నేను ధర్మంగా ఉంటాను అంటే ధర్మకర్మాది యోగాలు ఉంటాయి కొన్ని, ఉండే ఆధ్యాత్మిక యోగం వచ్చినప్పుడు నేను ధర్మంగా ఉంటాను అంటే శని గురువుల కాంబినేషన్ వచ్చి కొంచెం కేతు సంబంధం వచ్చినప్పుడు ధర్మంగా మనిషి ఉంటాడు. ప్రతిదిని అమ్మో నేను ఈ కర్మ నేను ఎందుకు చేయాలి, మళ్ళీ కర్మ నేను అనుభవిస్తాననేటువంటి దాంతో బ్రతుకుతూ ఉంటాడు. అది మంచి యోగం. ఇంకొంచెం ముందు స్టెప్కి వెళ్తే పూర్తి భక్తి మార్గంలోకి వెళ్ళిపోయి ఇవన్నీ నాకు వద్దు, ఏదో బ్రతకడానికి నేను బ్రతుకుతాను అనేటువంటి దీంట్లోకి వెళ్ళిపోయి భక్తి మార్గంలోకి వెళ్ళిపోతారు. ఓకే. కానీ అది వేరు, అది గృహస్థు చేయకూడదు, అంత దీంట్లోకి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే గృహస్థు కొన్ని ధర్మాలు ఉంటాయి. ఇల్లును చూసుకోవడం కూడా ఒక ధర్మం, గృహస్థు ధర్మం. అట్ ఎ సేమ్ టైం సనాతన ధర్మం కాపాడడానికి నువ్వు నీ పిల్లలకి ఏం చెప్తున్నావు, కృతజ్ఞతతో నువ్వు పూజ చేయి, కృతజ్ఞత ఆవిష్కరించుకో. నీకేం వచ్చినా సరే సచిన్ టెండూల్కర్ ఇట్లా దేవుడు బ్యాట్ పైకి చూపిస్తాడు, నీ వల్లే నేను ఇంత కొట్టగలిగానని. అవునా కదా? అలా ఏంటంటే అది మనం నేర్పించగలగాలి. ఎంతసేపు కోరికలు నీకు ఇది కావాలా, ఇది చెయ్యి. అయితే నీ కోరిక ఉంటుంది రాదనట్లే, కానీ దానికి సాధన చెయ్యి. ఇప్పుడు మనకి పూర్వకాలంలో మనకి మహర్షులు వీళ్ళందరూ తపస్సులు చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఎవరైనా సరైన మంత్రం తీసుకొని అష్టమి నుంచి అమావాస్య వరకు తదేకంగా కనుక చేస్తే దర్శనం అవుతుంది, భగవద్ దర్శనం అవుతుంది. అవదనేం కాదు, పెద్ద విషయమేం కాదు అది. అది మనం నేర్పించగలగాలి. ఇలా ఇప్పుడు ఒక స్త్రీమూర్తి వెళ్ళిపోవడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడడం అంత అవసరం లేదంటున్నాను నేను. సరే కొన్నిసార్లు అఘోర కాంబినేషన్స్ ఉంటాయి అఘోర అవ్వడానికి. శని, కుజ, కేతువు, గురువు కొంచెం ఇదయ్యి ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుందంటే అఘోరాలకి కఠోరమైనటువంటి శిక్షణ ఉంటుంది. వాళ్ళు ఒక అఘోర ఒక 100 మందిని కొట్టే అంత మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఉంటాడు. అర్థమైందమ్మా? ఒక్కొక్క అఖాడాస్ ఉంటాయి దీనికి. మళ్ళీ ఒక్కొక్క అఖాడా మీరు ఏ అఖాడాకి సంబంధించిన వాళ్ళు అని అడుగుతారు. అంటే ఏమిటంటే ఒక తత్వం, అఘోర అనేటువంటిది ఏదో వేషధారణ కాదు. అఘోర అంటే ఏదో మొత్తం వేసేసుకోవాలి, బట్టలు వేసేసుకోవాలి, మొత్తం పూలు వేసుకోవాలి, ఇది కాదు అఘోర అంటే. వేషధారణ ఒకటే అనుకుంటే తప్పు. మీరు ఈ విశ్వంలో ఉన్న ప్రతి దాన్ని భగవత్ స్వరూపంగా చూస్తూ, అందుకే వాళ్ళు చూడండి ఏది పెడితే తినరు వాళ్ళు, రాలిన దాన్ని తింటారు, తెంపుకొని తింటారు తెలుసా వాళ్ళు. అంటే ఏంటి, విశ్వంలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా, శక్తి స్వరూపంగా ఉంటూ తపస్సు చేస్తుంటే ఎప్పుడు అలాగా. అంటే విశ్వం కోసం చేసేది వాళ్ళంతా కూడా, స్వార్థం కోసం ఏది చేయరు వాళ్ళు. లోక కళ్యాణం కోసం బ్రతికే వాళ్ళు అఘోరాలు. నీకు మెంటల్గా అంత ఫస్ట్ నీకు అంత ఇది ఉందా, ఏదో ఇంట్లో ఏదో అబ్బాయి పెళ్ళిళ్ళు గిల్లు నాకు వద్దులే అనుకొని నువ్వు వెళ్ళిపోతున్నావా అనేది ఫస్ట్ తెలుసుకోగలగాలి. అది ఏ మార్గంలోకైనా కానీ. ఆ లోక కళ్యాణం కోసం బ్రతకడం అనేటువంటిది చాలా గొప్ప తత్వం. అలాంటి అఘోరాలు చాలామంది ఉన్నారు. ఏదో బయటకు వచ్చేసి ఊరికే హడావిడి చేసేసి, ఇది తత్వం కాదు. సరే కొంచెం కొన్ని సొసైటీలో కొన్ని అవకతవకలు అవుతున్నాయి, అందుకు మేము రావాలి కదా అని వచ్చి అక్కడ నువ్వేదో నలుగురికి మంచి చెప్పి వెళ్ళడంలో తప్పులేదు, కానీ దాన్ని ఎక్కువ ఇది చేయకూడదు. దానివల్ల ఏమైపోతుందంటే మెయిన్ కాన్సెప్ట్ పక్కకు పోయి ఈ హడావిడి ఈవిడేదో కారులో తిరుగుతుందనో లేకపోతే ఇంకో వ్యక్తి ఎవరో ఏదో చేస్తున్నారనో ఇదేదో బాగుంది కదా అనుకునేది ఇంట్లోకి వెళ్తుంది. కానీ అసలు తత్వం ఆకర్షణలే, కానీ అసలు తత్వం ఇదవ్వట్ల. అసలు తత్వం కనుక తెలిస్తే, ఇప్పుడు ఆవిడేదో అన్నది ఏదో 12 సంవత్సరాలు మేము దీక్షిస్తామని, ఫైన్, నిజంగానే 12 సంవత్సరాలు చక్కటి దీక్ష, చక్కటి సాధనా మార్గం, విద్యలు కొన్ని ఉంటాయి. అందులో ఒక అఘోర ఇప్పుడు అడవుల్లో సంచరిస్తుంటారు కదమ్మా, ఒక పులి వస్తే పులి వైపు అలా చూస్తే అది అలా వెళ్ళిపోద్ది, అంత శక్తి ఉంటుంది అఘోరాకి. కొంతమంది అఘోరాలు మన కళ్ళ ముందే నడుచుకుంటూ అలా మాయమైపోతారు.
ఏమనుకుంటున్నారు, అంత శక్తి ఉంటుంది. అంటే వాళ్ళ సాధన అలాంటిది, కఠోరమైనటువంటి సాధన చేస్తారు. మంత్ర సాధన ఇంకోటి ఉండదు వాళ్ళకి. 1500 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బతికిన అఘోరాలు ఉన్నారు ఇప్పటికీ కొన్ని ప్లేసెస్లో. ఓకే. వాళ్ళు సడన్గా అప్పటికప్పుడు మాయమైపోగలుగుతారు, అప్పటికప్పుడు ప్రత్యక్షం అవ్వగలుగుతారు. కొంతమంది వృక్షాల లోపల ఉంటారు, సిద్ధులు ఉంటారు కొంతమంది. అట్లా ఉంటుంది వాళ్ళ తత్వం. ఒక కర్మని కంప్లీట్గా మార్చగలిగేటువంటి శక్తి అఘోరకు ఉంటుంది. కాకపోతే అదేంటి, జాలిపడి చేయగలుగుతారు. సిద్ధులకి అఘోరాలకి వాళ్ళు జాలి పడితే ఆ కర్మ మారుతుంది ఖచ్చితంగా. ఆ జాలి పడేలాగా వీళ్ళ ప్రవర్తన ఉండాలి. అఘోరాలు ఎప్పుడు కూడా ధనాన్ని ఆశించరమ్మా. ఏదో ఇంకా వాళ్ళు ఏదో వాహనం దానికోసం ఏదైనా పెట్రోల్ కొట్టిస్తానే ఎవరైనా భక్తులు వస్తే కొట్టించమంటా అంటే, కానీ డబ్బు పట్టుకొని తిరగకూడదు అఘోర ఎప్పుడు కూడా. సన్యాసి ఏ పూట కాపూటే ఈక్వల్ టు సన్యాసులాగా అఘోర కూడా ఏ పూట కాపూటే వెతుక్కోవాలని చెప్తుంది. గృహస్థుడు సంవత్సరం యొక్క ధనం అతని దగ్గర ఉండాలట. ఒక 1 year ఈయన ఖాళీగా కూర్చున్నా కూడా ఈయనకి ఇల్లు గడవాలి. దట్ ఈస్ గృహస్థ ధర్మం. ఏ పూట కాపూట ఇతను వెతుక్కోవడం సన్యాసి అఘోరాల ధర్మం. లోక కళ్యాణం కోసమే వాళ్ళ బ్రతకగలగాలి. దట్ ఈస్ అఘోర యాక్చువల్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.